స్టేషన్ బెయిల్పై ఉదయనిధి విడుదల, డీఎంకే కార్యకర్తల ఘన స్వాగతం. ఏదో ఘనకార్యం చేసినట్టు. ఈయన చరిత్ర అంతా చెప్తా ఒకసారి వినండి. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కు స్టేషన్ బెయిల్ విచారణ తర్వాత వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం. తాంజావూరు జిల్లాలో గంటన్నర పాటు ప్రశ్నించిన పోలీసులు, రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే శ్రేణుల నిరసనలు, ఆందోళనలు. ఉదయనిధి స్టాలిన్ బాగా బలిసిన కుటుంబంలో పుట్టిండు. తన తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి. సినిమాలంటే మహా ఇష్టం. ఏదో సినిమాలకు పోయి నటించే ప్రయత్నం చేసిండు. కానీ ఒక ఫ్లాప్ హీరోగా మిగిలిపోయి రాజకీయ రంగ ప్రవేశం చేసి, కుటుంబ పార్టీ కాబట్టి నేరుగా చిన్న సీఎం కుర్చీ దొరికింది, వచ్చాల కూర్చుండు. దాని తర్వాత ఏదో ఒక మాట మాట్లాడుతానే మీడియాలో హైలైట్ అయ్యేది. పెరియార్ నుంచి వారసత్వం పొందిండు కాబట్టి ఇక హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద విమర్శలు చేసే పనిగా సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా తోటి పోల్చిన వ్యక్తి ఈ ఉదయనిధి స్టాలిన్. ఇప్పటి వరకు ఆ విషయంలో ఆ స్టేట్మెంట్స్ ఎందుకు ఇచ్చినా అరెస్ట్ చేయలేదు. దాని మీద వివరణ ఇవ్వాలి. నిన్న కావేరీ జలాల విషయానికి సంబంధించిన ఒక సభల ప్రసంగిస్తూ డబల్ మీనింగ్ మాటలు మాట్లాడినందుకు, అవి కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా లేవు, డబల్ మీనింగ్ మాటలు మాట్లాడినందుకు ముఖ్యమంత్రి విజయ్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టే ప్రయత్నం చేసింది. స్త్రీలకి అవమానం జరిగితే ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయాల్సిందే. కానీ 80% హిందువులు ఉన్న హిందూ దేశంలో హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎందుకు అరెస్ట్ చేయట్లేరు? దాని మీద కూడా ఈరోజు వివరణ ఇవ్వాలి. ఈరోజు ఏదో కాంగ్రెస్ తోటి పొత్తులో ఉన్నారు కాబట్టి విజయ్ పార్టీ ఆ కాండ్లతోటి కలిసి పనిచేస్తున్నది, కాండ్ల కోసం పనిచేస్తున్నదని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 2023లో 24లో ఆ స్టేట్మెంట్స్ ఇచ్చిందండి. విజయ్ అధికారంలోకి వచ్చి కూడా సుమారు 3-4 నెలలు అవుతుంది. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేడు? మతాల మధ్య విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నావు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేడు? దాని మీద వివరణ ఇస్తే విజయ్ బాగుంటుంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. తమిళనాడులో మంగళవారం రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర ప్రతిపక్ష నేత డీఎంకే యువజన విభాగం చీఫ్ ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేయడం తెలిసిందే. విచారణ అనంతరం స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. త్రిషపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యల కేసులో విచారణ నిమిత్తం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బహిరంగ వేదికల మీద మైక్ పాయింట్ల ముందు ఇష్టం వచ్చినట్టు స్త్రీలని అవమానించినట్టు మాట్లాడకూడదు. అది మంచి రాజకీయం కూడా అనిపించుకోదు. అలాంటి నీచమైన రాజకీయాలు చేసే వ్యక్తులు కూడా అవసరం లేదు. ఒకవేళ ఉదయనిధి స్టాలిన్ అదే మాట్లాడితే కరుణానిధికి ఎన్ని పెళ్లిలైనాయి? ఆ విషయాన్ని ప్రస్తావించాల్సి వస్తుంది. మరి టీవీకి నాయకులు రాజకీయాలకి పర్సనల్ లైఫ్కి సంబంధం లేదు. పర్సనల్ లైఫ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ పాలిటిక్స్. పర్సనల్ లైఫ్ని రాజకీయాలతోటి ముడిపెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది సరైన పద్ధతి కాదు. ఉదయనిధి స్టాలిన్ దీన్ని అలవర్చుకోవాలి. ఓసారేమో బీజేపీ అధ్యక్షుడు ఏదో స్టేట్మెంట్ పాస్ చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ఇదే ఉదయనిధి స్టాలిన్ తండ్రి విమర్శలు చేసి, మరి ఈరోజు ఇదే ఉదయనిధి స్టాలిన్ త్రిషాని డబల్ మీనింగ్ మాటలతోటి ప్రస్తావిస్తే స్టాలిన్ ఏమంటుండు? ఇది రాజకీయ కుట్ర అంటుండు. మరి డబల్ స్టాండర్డ్స్ ఏంది? ఈ హిపోక్రసీ ఏంది? ఒకసారి వివరిస్తే బాగుంటుంది. మద్రాస్ హైకోర్టు జోక్యంతో ఉదయనిధి స్టాలిన్ కు ఊరట లభించింది. విచారణను మంగళవారమే ముగించి ఆయనను విడుదల చేయాలని ఉన్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు తాంజావూరు జిల్లాల సింగిపట్టి పోలీస్ స్టేషన్లో ఎస్పీ సుందరవదనం సమక్షంలో ఉదయనిధిని సుమారు గంటన్నర పాటు విచారించిన పోలీసులు ఆ తర్వాత స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. అప్పటికే ఆయన దాదాపు 8 గంటల పాటు పోలీసుల అదుపులో ఉన్నారు. సో మద్రాస్ హైకోర్టు జోక్యంతో ఉదయనిధి స్టాలిన్కి అయితే స్టేషన్ బెయిల్ వచ్చింది, ఊరట లభించింది. కానీ సుమారు ఒక 8 గంటల పాటు స్టేషన్లోనే ఉన్నాడు ఉదయనిధి స్టాలిన్. సింగిపట్టి పోలీస్ స్టేషన్లో ఎస్పీ సుందరవదనం సమక్షంలో సుమారు గంటన్నర పాటు విచారణ జరిగింది. విచారించిన పోలీసులు ఆ తర్వాత ఆయనని రిలీజ్ చేశారు. విడుదలైన అనంతరం అక్కడ గుమ్ముగూడిన డీఎంకే కార్యకర్తల భారీ స్వాగతం మధ్య ఉదయనిధి స్టాలిన్ బయటకు వచ్చారు. ఆయన ఒక బహిరంగ వాహనంలో నిలబడి పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. కాగా పోలీసులు తనను అదుపులోకి తీసుకోక ముందే ఉదయనిధి స్టాలిన్ తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే విడుదలైన అనంతరం ఏదో ఘనకార్యం చేసినట్టు, స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి, త్రిష మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్ అయి జైలుకు పోయి బయటకు వస్తే ఏదో ఘనకార్యం చేసినట్టు అభివాదం చేసుకుంటా, కార్యకర్తలకి ఏదో ప్రవోక్ చేసుకుంటా మా బలం ఇంత ఉందని చూపించే ప్రయత్నం చేసుకుంటూ డిఎంకే యువజన అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్. ఒకటి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు ఇదే ఉదయనిధి స్టాలిన్ కి సంబంధించిన కుటుంబం హిందూ మతంలోనే ఉంది కదా. మరి సనాతన ధర్మం మీద ఎందుకు ఇంత విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు? అంతకుముందు ఉదయనిధిని తాంజావూరు సౌత్ పోలీస్ స్టేషన్కు తరలించాలని పోలీసులు భావించారు. అయితే అక్కడకు డిఎంకే కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో భద్రతా కారణాల దృష్ట్యా విచారణ స్థలాన్ని సెంగిపట్టికి మార్చారు. తొలుత ఈ మార్పును వ్యతిరేకించిన ఉదయనిధి ఉన్నతాధికారులతో చర్చల అనంతరం విచారణకు సహకరించారు. మొదట తాంజావూరు సౌత్ పోలీస్ స్టేషన్లో విచారణ జరపాలని ప్రయత్నించారంట. కానీ భారీ ఎత్తున డిఎంకే శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో సెంగిపట్టికి మార్చిర్రు. విచారణ కూడా పూర్తయింది, రిలీజ్ కూడా అయిండు. ఈ అరెస్ట్ను డిఎంకే అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా ఖండించారు.
అధికార టీవీకే ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ చర్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఉదయనిధి హాజరు కాకుండా అడ్డుకునేందుకే ఈ కుట్ర పన్నారని మండిపడ్డారు. ఆయన సబ్జెక్ట్ స్టాండర్డ్సే లేవు, ఆయన హాజరైతేంది హాజరు కాకపోతుంది, వాళ్ళ ఫీల్డ్ అది కాదు. వాస్తవంగా ఏంటంటే ఓ రిచ్ లైఫ్ని ఆ ఫ్యామిలీలో పుట్టింది కాబట్టి ఉదయనిధి స్టాలిన్ ఏదో బచాయిస్తుండు. అదేవిధంగా విజయ్ కూడా కొత్త రాజకీయం కొత్త కాబట్టి, కానీ ఈ రోజు ఏదో ఉదయనిధి స్టాలిన్ ఉంటే అసెంబ్లీ మొత్తం అట్టుడుకుతుంది అనే పరిస్థితి అయితే లేదు. మీ చేతిలో ఉన్నదే 56 మంది ఎమ్మెల్యేలు ఏమో, సో మీ వల్ల ఏది లేదు పోయేది లేదు ఏం లేదు, మన్ను కూడా కాదు మీతోటి. కానీ ఉదయనిధి అరెస్టును నిరసనగా డిఎంకే శ్రేణులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టాయి. విచారణ నిమిత్తం ఆయనను చెన్నై నుంచి తాంజావూరుకు తరలిస్తున్న క్రమంలో మద్దతుదారులు పోలీస్ స్టేషన్లు మరియు ఇతర మార్గాల్లో భారీగా గుమ్ముగూడి నిరసనలు తెలిపారు. దైవాన్ని చూసినట్టు చూస్తారు మరి ఏందో అది. స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిపోయిన వ్యక్తికి మరి ఇంత మద్దతు ఎందుకు లభిస్తుందో, ఈ సమాజం ఎటుపోతుందో అర్థం కాదు.